ప్రైజ్ ద లార్డ్. దేవుని శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభాలండి. అందరూ బాగున్నారా? దేవుని కృప మీకు తోడుగా ఉండనుగాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడండి. చాలా మంది తమ జీవితాల్లో పెళ్లి చేసుకోవద్దు అని డిసైడ్ అవుతా ఉన్నారండి. నాతో చాలా మంది వ్యక్తులు చెప్పారు, అక్క పెళ్లి చేసుకోవాలని నాకు లేదు, నాకు వివాహం అంటే ఇష్టం లేదు, నేను ఇలాగే ఒంటరిగా బ్రతకాలి, ఎవ్వరి టెన్షన్ నాకు వద్దు అని కొంతమంది యవనస్తులు చెప్తా ఉంటారు. సో అట్టి వారిని చూస్తే నవ్వాలా ఏడవాలా నాకు అర్థం కాదండి కదా. అటువంటి డిసిషన్స్ వాళ్ళు తీసుకుంటా ఉంటారు. కొంతమంది అంటారు, మా ఇంట్లో సిచ్యువేషన్స్ లేకుంటే మా పేరెంట్స్ యొక్క గొడవలు, వాళ్ళు పడే వాళ్ళు ఇద్దరు తిట్టుకోవడము, వాళ్ళు ఇద్దరు గొడవ పడడం, ఇవన్నీ చూసి నా లైఫ్లో నేను పెళ్లి చేసుకోవద్దని డిసైడ్ అయ్యానని కొంతమంది చెప్తా ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడ, రీజన్ ఏదైనా కావచ్చు, కానీ వివాహం అనేది దేవుడు డిజైన్ చేశాడండి. హల్లెలూయా. ఆయన వివాహము అనే ఈ యొక్క కట్టడను లేకుంటే ఈ వివాహము అనే ఈ యొక్క ప్లాన్ని దేవుడు డిజైన్ చేశాడండి. దేవుని ప్లాన్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్ కాదండి, ఎప్పుడు కూడా అది నాశనానికి దారి తీయదు. దేవుని ప్లాన్ ఎప్పుడు కూడా శ్రేష్టమైనది, అది మన మేలు కోసమే, అది మన క్షేమాభివృద్ధి కోసమే అని మనం గ్రహించాలి. వివాహం ఎందుకు చేసుకోవాలి అనే అతి ప్రాముఖ్యమైన విషయాన్ని మనం గమనిస్తే ప్రసంగి గ్రంథము 4:10 చదువుకుందాం. వారు పడిపోయినను ఒకడు తన తోడి వానిని లేవనెత్తును, అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. హల్లెలూయా. చూడండి, ఇద్దరు మనుషులు కలిసి జీవించినప్పుడు, వివాహం అనే బంధంలో భార్యాభర్త కలిసి జీవించినప్పుడు ఒకరు పడిపోతే ఇంకొకరు లేవనెత్తుతారంట అండి. అదే ఒంటరి జీవితంలో మనం పడిపోయినా లేవనెత్తే వాళ్ళు ఎవరు ఉండరు. మనం తిన్నా తినకపోయినా నువ్వు తిన్నావా అని అడిగే వాళ్ళు ఉండరు. ఒంటరితనంలో సహాయం చేసేవాళ్ళు ఎవరు కూడా ఉండరండి. కొన్ని దేశాల్లో ఒంటరిగా జీవిస్తున్న వాళ్ళు చనిపోయాక కూడా వాళ్ళ డెడ్ బాడీస్ అలా సోఫాలకు అతుక్కుపోయాయంట అండి. అంటే వాళ్ళను వచ్చి పలకరించే వాళ్ళు కూడా ఎవరు కూడా లేరు. ఆ ఒంటరితనంలో వాళ్ళు మరణించి కొన్ని నెలలు సంవత్సరాలు అలా గడిచిపోతే వెళ్ళి చూసినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఏం తేలిందంటే వాళ్ళ డెడ్ బాడీస్ అలా సోఫాలకు అతుక్కొని వెళ్ళిపోయాయండి. వాళ్ళ బోన్స్ కూడా మిగలలేదు. కారణం ఏంటంటే ఒంటరితనము. ఒంటరి జీవితము చాలా భయంకరమైనది. నువ్వు అటువంటి నిర్ణయం తీసుకుంటా ఉన్నావా, ఇవన్నీ నాకు వద్దు, నేను ఒక్కదాని బ్రతకగలుగుతాను అని నిర్ణయం తీసుకుంటున్నావేమో, ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు ఒంటరిగా అలా చనిపోవడానికి దేవుడు నేను పుట్టించలేదు. నువ్వు ఇద్దరుగా మారాలి, నువ్వు ముగ్గురుగా కావాలి, నలుగురుగా కావాలి, ఒక కుటుంబంగా మారాలి, నువ్వు భూమిని నిండించాలి, నువ్వు ఫలించాలి, నువ్వు మేలు పొందుకోవాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. ఒంటరిగా ఉండడం దేవునికి ఇష్టం లేదండి. నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని వాక్యం చెప్తా ఉంది. మంచిది కాదు. సో డోంట్ ఎవర్ టేక్ సచ్ డిసిషన్. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు పడిపోతే నేను లేవనెత్తడానికి ఒకరు ఉండాలి. నువ్వు అనారోగ్యంతో ఉంటే నీకు కనీసం టాబ్లెట్ ఇచ్చే వాళ్ళు ఒకరు ఉండాలా. నువ్వు భోజనం చేయలేకపోతే నీకు కనీసం స్పూన్తో తినిపించేవారు ఒకరు ఉండాలా. నువ్వు ఉదయాన్నే నిద్రపోయి అలాగే ఉంటే కనీసం నిన్ను పైకి ఆ ఉదయాన్నే నిన్ను వెన్ను తట్టి లేపే వాళ్ళు ఉండాలి కదండి. ఒంటరి జీవితము చాలా భయంకరమైనది. అండ్ నువ్వు ఒంటరి జీవితంలో అలాగే ఉండాలని కోరుకుంటే నువ్వు మరణం వరకు నువ్వు ఒక్కడివే ఉంటావు. మరణం వరకు నువ్వు ఒక్కదానివే ఉంటావు, నీకెవరు తోడు ఉండరు. అదే నువ్వు ఒకవేళ వివాహం చేసుకుంటే గర్భఫలం దేవుడు నీకు బహుమానంగా ఇస్తే నువ్వు ఒక కుటుంబంగా మారుతావు. వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది అగును అని వాక్యం చెప్తా ఉందండి. ఆయన నిన్ను 1000 మందిగా మార్చాలనుకుంటున్నాడు, కానీ దేవుని ప్లాన్ని నువ్వు ఆపొద్దండి. హల్లెలూయా. దేవుని ప్రణాళిక నిన్ను 1000 మందిగా మార్చాలని, కానీ నీ ప్లాన్ ఏంటో తెలుసా, నేను ఒంటరిగా ఉండాలని. సో నో, నెవర్. నీ ప్లాన్ నీకు హ్యాపీనెస్ ఎప్పుడు తీసుకొని రాదు. నీ ప్లాన్ నీకు ఎప్పుడు మేలు చేయదండి.
దేవుని మాట వినండి, దేవుని మాటకు లోబడండి, దేవుని ప్లాన్ తగ్గట్టు ముందుకు వెళ్ళండి. వివాహం అనే బంధంలో స్థిరపడండి. చక్కగా భార్య భర్త ఇద్దరు కలిసి మీరు మందిరానికి వెళ్ళొచ్చు, విశ్వాసంలో ఎదగొచ్చు, మీరు కలిసి ఫుడ్ తినొచ్చు, కలిసి భోజనం చేయవచ్చు, కలిసి మాట్లాడుకోవచ్చు, కలిసి మీ హ్యాపీనెస్ మీ దుఃఖం షేర్ చేసుకోవచ్చు. చెప్పలేమండి వివాహ జీవితము ఎంత సంతోషకరమైనదో. హల్లెలూయా. నేను నా భర్త కూడా చాలాసార్లు మేము ఎక్కువ సమయము ఇద్దరం కలిసి మాట్లాడుతూ ఉంటాము, ఇద్దరం కలిసి ఒక సెల్ఫ్ టైం తీసుకుంటాము, ఒక స్పెషల్ టైం తీసుకుంటాము, కూర్చుంటాము, టీ తాగుతాము, షేర్ చేసుకుంటాం, మెమొరీస్ మాట్లాడుతూ ఉంటాము, ఒకరి భావాలు ఒకరు చెప్తా ఉంటాము. అది చెప్పలేనంత ఆనందం అండి, చెప్పలేనంత సంతోషము. మన బర్డన్స్ అన్నీ దిగిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో మ్యారేజ్ అనేది ఒక మంచి లైఫ్కి ఒక మంచి ఎసెన్స్ అండి. సో ఎప్పుడు కూడా దాన్ని చేదుగా తీసుకోకండి. వివాహ బంధము దేవుడిచ్చిన గొప్ప బహుమానం కాబట్టి వివాహం చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఎంతమంది బిడ్డలైతే మేము పెళ్లి చేసుకోము, మాకు పెళ్లి వద్దు అని డిసైడ్ అవుతా ఉన్నారు, అట్టి వారితో మీరు మాట్లాడినందుకై నీకు వందనాలు ప్రభా. ఒకడు పడిపోయినప్పుడు లేవనెత్తువాడు ఉండాలని నువ్వు చెప్తున్నావు ప్రభా. ఒంటరిగా మరణించకూడదు, మీరు 1000 మందిగా మారాలని నువ్వు చెప్తా ఉన్నావు ప్రభా. నీ బిడ్డలతో నువ్వు మాట్లాడినందుకై నీకు వందనాలు. వారి జీవితంలో మేలు చేయండి. వారు తీసుకున్న నిర్ణయాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. వారిని ఈరోజు ఒంటరిగా ఉన్నామని ఏడుస్తున్నారేమో, బాధపడతా ఉన్నారేమో ప్రభా, వారిని 1000 మందిగా మార్చండి ప్రభా. వారికి చక్కటి లైఫ్ పార్ట్నర్ని దయచేయండి, గర్భఫలం దయచేయండి తండ్రి. వారిని ప్రభా మరి సంతానాన్ని ఇంక్రీజ్ చేయండి ప్రభా. ఈ భూమి మీద వారు ప్రభా విస్తరించుటకు సహాయం చేయండి ప్రభా. నీకు వందనాలు. నీ వాగ్దానమును ప్రభా ప్రతి ఒక్కరి జీవితంలో మీరు నెరవేర్చండి ప్రభా. నీకు స్తోత్రములు ప్రభా. నువ్వు ఉన్నవాడవు, అనువాడవు ప్రభా. నీకు అసాధ్యమైనది ఏది లేదు ప్రభా. మా కనులకు ఇది ఆశ్చర్యమే, కానీ నీకు సమస్తము సాధ్యమే తండ్రి. నీవే గొప్ప కార్యం చేయండి. ఈరోజు ఒంటరిగా ఉన్న బిడ్డలను మీరు దర్శించండి, వారిని ఇద్దరుగా మార్చండి, వారికి వివాహము జరిగించండి ప్రభా. తండ్రి, ఈ ఒంటరితనంలో వారు ఏ సంతోషాన్ని అయితే కోల్పోయారో ప్రభా, అది 2 వివాహ జీవితంలో వారికి అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోనండి. మరి ముఖ్యంగా ప్రభా, మంచి అండర్స్టాండింగ్ లైఫ్ పార్ట్నర్, లవ్వింగ్ లైఫ్ పార్ట్నర్, కేరింగ్ లైఫ్ పార్ట్నర్స్ని వారికి అనుగ్రహించండి. ప్రార్థించే జీవిత భాగస్వామిని దయచేయండి ప్రభా. బలపరిచే, ఎంకరేజ్ చేసే జీవిత భాగస్వామిని వారికి దయచేయండి ప్రభా. వారి జీవితంలో మీరు ఉన్నతమైన కార్యాలు జరిగించుమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.